లక్కీ రన్. ఇక్కడ ఇలాంటి పురుగులు ఈ క్యామెల్ షిట్ నే అంట తినేది, ఇదే వాటి ఫుడ్. ఇదిగోండి ఈ క్యామెల్ బండి మీదే మేము వచ్చింది. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే టు ఎవ్రీవన్ ఈజ్ ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సన్ రైజ్ చూడ్డానికి అనేసి సన్ రైజ్ పాయింట్కి ఎర్లీ మార్నింగ్ 5:36కే పోతూ ఉన్నాము ఇలా క్యామెల్ మీద. దానికంటే ముందు మీరు గనక మన ప్రీవియస్ డెజర్ట్ సఫారీ అండ్ క్యాంపింగ్ వీడియో చూడకుంటే టాప్ రైట్ సైడ్ పాపప్ లింక్ ఉంది, చూసేయండి. ఎందుకు అంత నవ్వు అనుకుంటున్నారా? యాక్చువల్లీ వన్ ఆఫ్ మై కజిన్స్ నేమ్ ఈజ్ లక్కీ, అందుకనేసి ఇంకా లక్కీ నా దాని పేరు అనేసి ఇంక అందరు నవ్వుకుంటూ ఇంకా లక్కీ లక్కీ అని మొత్తం ట్రిప్ అంతా లక్కీ డూ దాట్ డూ దిస్ అని బాగా ఆడుకున్నాం క్యామెల్తో. లక్కీ లక్కీ రన్. ఎక్కక ముందు బాగానే ఉన్నింది కానీ ఎక్కాక అర్థమైంది అసలు మనిషిని బాగా ఎత్తేస్తుంది. అదైతే అంటే క్యామెల్ ఇట్ ఈస్ సో హైట్ కదా, సో ఆ హైట్ వలన అసలు ఎవరు దాని మీద కూర్చున్నా బాగా బౌన్సింగ్ అనిపించింది, బాగా ఎత్తేసింది మనిషిని అయితే. Lucky run! Lucky run fast! Lucky run! Lucky make cherry fall! भैया इधर इधर साइड रहा. Lucky nice running! Lucky run! Run fast! యాక్చువల్లీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ. ఇలా డెజర్ట్ క్యాంప్కి వచ్చినప్పుడు సన్ రైజ్ పాయింట్కి వచ్చేసి ఇలా క్యామెల్ మీద క్యామెల్ రైడ్ కానీ ప్రతి ఒక్కరికి ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. లక్కీ కిక్ షాట్ మీ లక్కీ. ఇలా ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఒక పురుగు కనిపించింది. ఏం తీసుకొని పోతుందా అది అని చూస్తే ఇట్ ఇస్ క్యామెల్ షిట్. ఇక్కడ ఇలాంటి పురుగులు ఈ క్యామెల్ షిట్నే అంట తినేది, ఇదే వాటి ఫుడ్. స్టార్టింగ్లో చూసినప్పుడు నార్మల్గా ముందుకి పోతుంది అనుకున్నా, బట్ ప్రాపర్గా చూస్తే ఆ షిట్ని అది వెనక్కి తోసుకొని పోతుంది. ఈ పురుగు మాత్రం వెరీ డేంజరస్. మేబీ సమ్ ఆఫ్ దెమ్ పాయిజనస్ కూడా అయి ఉండొచ్చు. అవి కరిస్తే మాత్రం ఫుల్ మంట దురద. సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఇన్ టు డెజర్ట్ ఏరియా. చాలా డేంజరస్ ఈ పురుగులు అయితే. చూడండి అసలు ఎలా వెనక్కి తోసుకొని పోతుందో అది. ఇదిగోండి ఈ క్యామెల్ బండి మీదే మేము వచ్చింది. ఏమో అనుకున్నా కానీ క్యామెల్స్ ఆర్ టూ స్ట్రాంగ్. సన్ రైజ్ పాయింట్కి వచ్చి సన్ రైజ్ను అయితే చూసాము అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మనం మళ్ళీ మన క్యాంప్కి పోతున్నాము. Lucky don't compete with our camel. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే టు ఎవ్రీవన్ ఈజ్ ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి. మీరు ఇలా క్యామెల్ రైడ్ కానీ జీప్ సఫారీ కానీ వెళ్ళాలి అనుకుంటే ఒక్కరిని కాదు ఒక 5 to 6 పీపుల్ని అడిగి వెళ్ళండి. బికాస్
ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ అండ్ మోస్ట్లీ అందరూ ఎక్కువే చెప్తున్నారు. మనం బార్గెన్ చేస్తే ఓకే, లేదంటే ఆస్తులు అమ్ముకోవాలి, అంత ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన క్యామెల్ కార్ట్లో ఎంతమంది ఎక్కితే అంత అనేసి పర్ పర్సన్ 200 to 300 చెప్పారు. కానీ మేము వాళ్ళతో బార్గెన్ చేసి పర్ పర్సన్ 100 ఇస్తాం, లేదంటే లేదు అన్నాం. సో దే అగ్రీడ్ ఫర్ ఇట్. అండ్ మళ్ళీ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాక క్యామెల్ రైడ్ అక్కడ మీరు చూసారు కదా, లైక్ ఒక్కొక్కరు క్యామెల్ రైడ్ చేసాము. అక్కడ దానికి కూడా వాళ్ళు పర్ పర్సన్ 100 అనేసి అన్నారు. జస్ట్ ఒక చిన్న రైడ్కి, ఒక చిన్న రౌండ్కే 100 అన్నారు. అది వాళ్ళు మాకు ముందే చెప్పలేదు. సో మేము తర్వాత లాస్ట్లో మనీ ఇచ్చేటప్పుడు చెప్పేసరికి మేము ఇంకా బార్గెన్ చేసి పర్ పర్సన్ 75 ఇచ్చాము. సో ఏమున్నా కూడా మీరు ఫస్టే మాట్లాడుకోండి వాళ్ళతో. అక్కడికి వెళ్ళాక ఏదైనా లైక్ మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీ చేస్తే వాళ్ళకి ఎంత నచ్చితే అంత ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇప్పుడైతే మనం మళ్ళీ మన క్యాబ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడ నుండి మనం జైసల్మేర్ సిటీలోకి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పట్వంకి హవేలీ, జైసల్మేర్ సిటీ ప్యాలెస్ అండ్ ఇంకా అన్నీ చూపిస్తున్నాను. Stay tuned. Thanks for watching. Please do like, subscribe, share.